నా ప్రియుడు ఎక్కువ అండి. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేరు. ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. అది చక్రాలు అనిపించినాయట. ఏంటి భూచక్రాలా? సూపర్ కలిసిన శుభవేళరా అది. చక్రాలు కలిసిన శుభవేళ. ఆట చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడో వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. మన బతుకు జెట్ బండి పరమజ్యోతి ఎపిసోడ్ కి రియాక్ట్ కాబోతున్నాం. సో గైజ్, మేము సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు మేము అన్ని వీడియోస్ కి రియాక్ట్ అవుతున్నాం కదా. సో మేము మాత్రం ఒకటే అడుగుతున్నాము, మీ సపోర్ట్ కావాలి మాకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే కమెంట్ చేయండి ప్లీజ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మా ఇప్పటివరకు చేసిన ఎపిసోడ్ అన్ని ఒక ఎత్తు, ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన అన్ని స్క్రిప్టెడ్ అనమాట. అంటే ఆ ఎపిసోడ్ స్క్రిప్టెడ్ ఉంటుండే, బట్ ఇది రియల్ షో. నిజమైన స్టోరీస్ ఉంటాయి ఇందులో అన్ని. వినీతని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు కృష్ణ. ఇప్పుడు కృష్ణ వినీత ఇద్దరు పెళ్లి చేసుకోరు. స్టార్టింగ్ లో బానే ఉన్నారు, కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది, ఫ్యామిలీ ఇష్యూస్. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఇంకో పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ ఎవరు కాదు, మా అందరికి తెలిసిన పరమజ్యోతి అనమాట. అసలు ఆయన ఎందుకు వచ్చిండు, అసలు ఒకరిపైన ఒకరు ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పి, అంటే హస్బెండ్ వైఫ్ పైన, వైఫ్ హస్బెండ్ పైన అలిగేషన్ వేసుకుంటారు. అసలు ఏం జరిగింది, అసలు పరమజ్యోతి ఎవరు, ఆడవాడు అనేది మనం ఈ రోజు డీకోడ్ చేద్దాం. కూర్చొని మాట్లాడుతున్నప్పుడే విడిపోవాలంటే విడాకులు తీసుకోవాలా అని ఫస్ట్ సారిగానే మాట్లాడింది అమ్మ. మీ కష్టం పకోటి కూడా రావద్దండి. అదే కదా ఫస్ట్ పెళ్లి అయినా ఫస్ట్ మాటలకే విడిపోవాలంటే డైవర్స్ అంట. అదే కదా. ఎలా కలిసి ఉండాలని డిస్కస్ చేసుకోవాలి, కానీ ఎలా విడిపోవాలని డిస్కస్ చేసుకోవడం మీద ఫస్ట్ బాగుందనా? నిజం బాగుంది. ఎప్పుడు? ఫస్ట్ డే, అది ఫస్ట్ నైట్ రోజు మాట్లాడి, ఫస్ట్ నైట్ రోజు మీతో మాట్లాడిన ఫస్ట్ మాట అదే. ఫస్ట్ మాట మీకు పగిలిపోయింది అన్నమాట. గుండె పగిలిపోయింది. గుండె పగిలిపోయింది. ఏంటి క్యారెక్టర్ ఏంటి, ఎలాంటి క్యారెక్టర్ ఏంటి అబ్బా నాకు అర్థం కాదు. ఫస్ట్ ప్రైవేట్ మూమెంట్ లో అప్పుడే పబ్లిక్ గా డివర్స్ తీసుకుందాం అన్నదా. ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకేదో జరుగుతుందా ఇలా? నేను లైఫ్ నష్టపోయినా అనిపించేసి నేను బాధపడిపోయి దీనికోసం ఆ ఎన్రోల్ వెయిట్ చేసింది అనిపించింది అనుకుంటా. 30 ఏళ్ళు రాడ్ సింగల్ ఉండి పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైట్ ఇట్లయితే నీకేమైనా ఉన్నట్లయితే సమస్య నాకు చెప్పు, నేను మీ పెద్దలకు కూడా తెలియకుండా నీ ప్రాబ్లం నేను చక్క పెట్ట ప్లాన్ నేను చేస్తాను. బా నైస్. ఆశని నిరాశ చేసినా కూడా, అది కూడా ఆ రోజు అయినా కూడా ఇంత జాలి అంటే లైక్ ఆమె గురించి ఆలోచించి అంతా చెక్క పెడతా అంటున్నాడు అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎంత ఇన్స్పైర్ అయిందంటే, ఐ మీన్ ఇప్పటికి హిట్ టీవీలో ఇదే క్యారెక్టర్ అదే రాస్తూనే ఉంటారు. సేమ్ ఇదే హస్బెండ్ లో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని చెప్పి ఇన్స్పైర్ అయింది దీని నుండే. దిస్ ఈస్ ద ఫాదర్. అవన్నీ పిల్లలు. భగవంతుడి ప్రచారం చేయడానికి భర్తను వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థనలకు రమ్మని, మా మీటింగ్లకు రమ్మని చెబుతూ కొంతమందికి ఫోన్ కాల్స్ చేస్తా ఉంటాయి. ఆ ఫోన్ కాల్స్ లో తన కాల్ కలిసింది. ఆమె అక్కడ నుండి నన్ను ఇలా టార్చర్ చేస్తుందండి. ఏమంటారు? నన్ను నాకు పాస్టర్ తో పెళ్లి చేసుకోవాలని ఉంది. చూసినా సార్, ఇట్లాంటిది ఎక్కడ చూడలే. ఇది ఎక్కడ ప్రార్థన? కానీ హైలైట్ అయింది సార్, వాడే ఫోన్ తెచ్చి మరి కొని తెచ్చుకోవడం అంటే ఇదే. ఫోన్ చేసి మరి కష్టాలు తెచ్చుకొని తెచ్చుకున్నాడు. అంటే ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, అట్లా కావాలి ఇట్లా కావాలి. పాస్టర్ ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళు కోరుకుంటున్నారు చూడు. ఇది ఎక్కడ చూడలేదు. ఇది ఎక్కడ ఫ్యాంటసీ? ఎవరి పేరేంటి? పరమజ్యోతి అని చెప్తుందండి. ఎవరి పేరేంటి? పరమజ్యోతి అని చెప్తుందండి. ఎంట్రీ ఇచ్చిండు. పరమజ్యోతి అంటే చాలా వెలుగుతుంటాడు అనమాట. చూద్దాం ఇప్పుడు ఆ పరమజ్యోతిని. నా ప్రియుడి తోటి, నా లవర్ తోటి నేను కలిశాను.
చెప్పేసింది ఆ లవర్ కి ఈ బాబు పుట్టాడు. ట్విస్ట్. షీఈస్ బీయింగ్ హానెస్ట్ రా. ఆవిడే ఒప్పుకున్నప్పుడు ఇంకా ఆవిడతో ఎలా కంటిన్యూ చేసావు కాపురము? 3 months తర్వాత అండి. ఏదైనా ఓకే, కానీ మీరు టెస్ట్ చేయించిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తర్వాత నీ వల్ల కాదు నా ప్రీడ్ వల్ల వచ్చిందని చెప్పాక అనేది అబద్ధం కదా ఈమె అనేది. మరి అరే అది కాదురా పిచ్చోడా, నీకేం చెప్పాలరా ఇంకా. అబద్ధం ఎందుకు అవుతుంది? ఆల్రెడీ అయితే క్లియర్ గా అన్ని తెలుస్తూనే ఉన్నాయి, ఇంకా అబద్ధం అంటూ ఏంది? అసలు ఈ ప్రాబ్లం ఏది? అసలు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు ఫస్ట్? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వినతి ప్రవేశపెట్టండి. ఏయ్ 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 రావేంద్ర అంత ఖుషీలు వస్తుంది. ఫస్ట్ టైం కెమెరా ముందుకు అంటే తెలియదు కదా అండి అక్కడ ఏం జరుగుతుందో. ఎవరు? హస్బెండ్ మేడం. హస్బెండ్. పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. క్లారిటీ ఉంది. కాన్ఫిడెన్స్ ప్లస్ క్లారిటీ. వా ఏమి తేజస్సు బిడ్డ. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ప్రస్తుతానికి 2 అండి. భర్తతోనే కదా పిల్లలు ఉంటారు, మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నారు. సిగ్గుపడుతుంది. అదే కదా అసలు ఇంతోటి భయపడతలేదు తెలుసా, ఎంత హ్యాపీగా చెప్తుంది. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. ఎవరిచ్చాడు? నేనే ఇచ్చుకున్నాట. మై లైఫ్ మై రూల్స్. మొత్తం యాటిట్యూడ్ ఎపిసోడ్ ఉంది కదా. సిగ్మా ఫీమేల్. ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. నచ్చదు ఎందుకు? అదేదో అప్పుడే చెప్తే అయిపోతుంది కదండి. మనిషి అందంగా కూడా లేడు. అయ్యా అయ్యా అయ్యా. ఇప్పుడు నాకు వీలైంది 2 నిమిషాలు కాలే అప్పుడే ఇంత రోజు చేసిన. ఇంతటి మహానుభావాన్ని పట్టుకొని ముష్టాకులు ఎత్తుకునే ఎంగిల్లా కొడుకు అన్నట్టు అర్థం. దేనికోసం అతన్ని చేసుకున్నాం? బాగా చూసుకుంటాడని మేడం, బాగా చూసుకుంటాడు. అరే నాకు అదిదా మేడం, అదిదా క్లారిటీ. దేనే బక్రా చేయొచ్చు అని చెప్పి మేడం కున్న క్లారిటీ ఎవరికి లేదు ఇక్కడ. జీవితాన్ని ప్రారంభించాలన్న కోరిక కలగాలి, కానీ విడిపోవాలంటే విడాకులు తీసుకోవాలని అడిగామంటే ఆయన మొహం చూస్తే అర్థమైందా? మనం ఎట్టాకు విడాకులు తీసుకుంటాం కాబట్టి. అయ్యో మేడం కూడా నవ్వాపుకుంటుంది. అదే కదా నవ్వు కూడా చెప్తుంది మేడం కూడా. కాదురా మరి అక్కడ ఉన్నది అట్లుంది, మరి ఏం చేస్తారు చెప్పు. హస్బెండ్ కాదు, లాస్ట్ కి ఒక కమీడియన్, ఒక ఏంది ఈయన మీద బ్లేమ్ వేసేటట్టు, వీరిని తిట్టేటట్టు, ఇక వరస్ట్ క్యారెక్టర్ ఇక లాస్ట్ కి బకరా. అంతే సింపుల్. ఆయన నుంచి ప్రేమ అనేది రావట్లే. నేను అంటూ హత్తుకుంటున్నా, నేను తగులుతున్నాను. ఆ పెళ్లి బస్సులో గానీ నేను నెడుతున్నాను. ఆయన నుంచి హత్తుకునే మనసు లేదు ఆ రోజు. అది పాపంరా, ఇంట్రోవర్ట్ ఏమరా, సిగ్గుపడ్డాడేమోరా పెళ్లి బస్సులలో. ఏంద్రా ఇది, అందరి ముందు బాగోదు అని అనుకున్నాడు పాపం. మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారేమో అని ఆయన కొంచెం స్లోగా ఫీల్ అవుతున్నారు. కానీ లాస్ట్ కి .5 చేసేసిరా, ఎర్రిపప్పని చేసిర్రా. రే అరేంజ్ మ్యారేజ్ ఇస్ స్కేరీ. వాట్ ఇఫ్ ఇతని నుంచి గల బయటకు పోవడం. ఇతను చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడం. అది ఇది మాత్రం కరెక్ట్ చెప్పిందిరా. ఇది మాత్రం ఆమె విసుకొచ్చిందే ఈ పాయింట్ వల్ల. ఓడోస్ నువ్వు ఎపిసోడ్ చాలా నేర్చుకోవాలరా. ఈ పాయింట్ అయితే వ్యాలిడ్ రవి. ఈ హాఫ్ అన్ అవర్ కే నాకు ఇట్లా అవుతున్నది ఆంటీ రోజు అంటే. కోరుకున్నాడు కానీ ఈ అమ్మాయి మనసు ఏంటి అసలు? ఏనాడు కూడా పరంజ్యోతి అవన్నీ బాగా చూసుకుంటున్నాడా? పరంజ్యోతి పరంజ్యోతి అనగానే పేరు అన్నవాడే బ్లష్ అయిపోయింది. బ్లష్ 1000 కాంతుల వెలుగు ముఖం. అంటే ముఖంలో జ్యోతి వెలిగింది రా. రే పరంజ్యోతి కదా, ముఖంలో జ్యోతి వచ్చింది. పరంజ్యోతి అంటే అది 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 వేరే అది వేరే విషయం అండి. ఆ పేరు రాగానే ఆ ముఖంలో ఒక కాంతి, జ్యోతి అన్ని వచ్చేసినాయి. కొట్టడం వల్ల అతని దగ్గరికి వెళ్ళాను. వీళ్ళ వదిన చంపల పెట్టి నెట్టి బండల మీద బొంగులతో కొట్టి. దేనికి కొట్టింది? ఎందుకు ఆమె ఏదో అంటున్నానని. చిన్నపిల్లని నేను ఎత్తుకొని. ఏదైనా ఓకే అండి, మొగుడు కొట్టాడని వదిన కొట్టిందని ఎవరు ఉంటారా? కాదండి, అసలు అది కాదండి, కొట్టడం కాదండి. ఇక్కడ కొట్టినా కూడా మాట్లాడుతున్నావు.
పిచ్చోడే అండి ఆడు, పిచ్చోడే ఆడు. కాదు ఈయనకి సపోర్ట్ చేస్తుందని కూడా అంతే కదా. మర్చిపోయాను. అలా కాదు పిచ్చోడా, నేను నీకు సపోర్ట్ చేస్తున్నా. కానీ ఆడికి అర్థం కావట్లేదు కదరా. కొట్టినా కూడా తప్పు లేదంటున్నాను. లేదు కాదండి, కొట్టిన కూడా కొట్టలేదండి. ఓకే కదా, కరెక్ట్. ఇది ఎవ్వరు ఉండరు అయ్యా, ఇది కాదు ఇంకెవరు ఉండరు. అది కంక్లూజన్. అలా కాదు, అది రోజా గారు అంత సపోర్ట్ చేస్తారు వీనికి, ఇది అర్థం చేసుకోవాలి కదా. అది కాదు ఇది కాదంటే ఈయనకి అలా కాదురా పిచ్చోడు, అది సరిపోదు. నెక్స్ట్ వర్జన్ అది ఉంది చూడు, అదే కరెక్ట్. అలా కాదు, చదువుకుంటే ఉన్నమతి పోయిందని పెద్దలు అంటారు. ఆ విధంగా ఉంది ఈవిడ పరిస్థితి. ఈ రోజు చదువు వల్ల అందరూ కూడా పైకి రావాలని ఎవరితోనూ నువ్వు ఎట్లా ఫస్ట్ ఆడదేయాలని ఎందుకు అవకాశం ఇచ్చింది? ఉల్టా రోజా గారి మీద క్రేజ్ అవుతుంది అసలు. చూపిందిరా. డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, అలాగే లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. డాక్టర్ అంకుల్ పిలవండి. అప్ప మిస్ అయితే డాక్టర్ అంకుల్ పిలవండి. వీళ్ళిద్దరు కూడా కృష్ణ ఎంఏ అండ్ వినతి ఎంఎస్సి, ఇద్దరు కూడా మాస్టర్ చదువుకున్నారు. ఇద్దరు కూడా మాస్టర్ చదువుకుర్రా. మాస్టర్స్ చేసి ఏంట్రా ఈ ఆలోచనలు? ఏ మాస్టర్స్ చేసిరు? ఎలా మాస్టర్స్ చేసిరు ఇద్దరు? ఇంత చదువుకొని ఏం లాభం రా మీరు? వాళ్ళు బుక్కులు మాత్రమే చదివారు, జీవితాన్ని కాదు. ఓడి అమ్మా రే, ఇదో పెద్ద కొట్టేశాను అనమాట. ఇప్పుడు బుక్కులు చదవకండి, జీవితాలను చదవండి, అంతే అంటారా? అందుకని బుక్లలో ఏముంటది కథ, ఇది కథ ఏదైనా చెప్పాలి అంటే కనుక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఇంకొకరు అయితే కనుక 5-10 నిమిషాల్లో చెప్తారు, అతను అరగంట వరకు చెప్తా ఉంటాడు. అంకుల్ ఏమనుకుంటుండే తెలుసా, ఒక మగాడికే తెలుసురా ఒక మగాడి కష్టం అనుకుంటున్నా సపోర్ట్ చేస్తారు. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అరే పాపం రా. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు. అరే ఇప్పుడు అనాలి రా అరేంజ్ మ్యారేజ్ ఏరియా అని. వాట్ ఇఫ్ షీ అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వెవరు తల్లి? మాకు తెలియాలి కానీ నువ్వెవరు? నేను మామగారు చనిపోయారు, అవును, శృంగారపాటి వంశం మాది. యెహోవా దేవుని భక్తురాలి, నా ప్రియుడు యెహోవా. ఏంది స్టోరీ? ఈ యెహోవా ఎవరు? ఇప్పుడు ఏంది ఇదంతా? ఏది అసలు? యెహోవా అంటే గాడ్. ఈ బయోడేట్ ఏదో స్టార్టింగ్ లో చెప్పొచ్చు కదా. అరే ఏందిరా అసలు? ఎన్నేమో ఇష్టం లేదురా ఎపిసోడ్ లా. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. నా ప్రియుడు యెహోవా అండి. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేరు. ఎంతమందిని చూసినా కూడా, కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. అది చక్రాలు అనిపించినాయట. ఏంటి భూచక్రాలా? దొందే అన్నది కదరా. అదే కదా, చెప్తుంది ఇప్పుడు మూమెంట్స్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మూమెంట్, స్టార్టింగ్ మూమెంట్స్. చూపులు కలిసిన శుభవేళరా అది? చక్రాలు కలిసిన శుభవేళ. చక్రాలు కనిపించిన శుభవేళ. అతను ఆ కళ్ళలో అతను ఎంతమందిని కన్యత్వాన్ని తీసుకున్నాడో తెలియదు కానీ చివరికి నా కాపురాన్ని నేను చేసుకున్నా సార్. కాదు, నీలో అతీత శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతీత శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఇస్తుంది సార్. దేవకన్యలు ఓకే, ఆమె దాని కాలు పెడితే పైకి హైట్ పైకి అవుతుంది, హైట్ అయింది. సో దాని వల్ల భూమి ఎత్తేది అనుకుంటుంది ఆమె. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్యలు. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగున పడిపోయారు. ఏం దేవకన్యలు? నేను ఇంత దూరం వచ్చాను, చూసానన్నయ్య, చూసాను, ఈ జన్మకి చాలు. మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రోజు కనిపిస్తాడు మేడం గారు. ఆ తాత ఆమెకి చిన్న ఉన్నప్పుడు అన్నం తినకపోతే చెప్పినటువంటి స్టోరీ, ఆ స్టోరీ ఏదో. సో ఇప్పుడు పరంజ్యోతి దేవుడు అతనితో ఉండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలవమన్నాడు కానీ కలవమన్నాడు. తాత వచ్చాడే, కనెక్షన్లు ఇచ్చి పోతాడే, కనెక్షన్లు ఇచ్చి పోతాడే, కనెక్షన్లు ఇచ్చి పోతాడే చెప్పాడు కాబట్టి నువ్వు చేసావు. ఆ ఆత్మ నీకు వచ్చి చెప్పింది. ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటుందండి. ఎక్కడి నుంచి స్వరం వినపడుతుందో తెలియదు కానీ ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి.
మహావీరుడు స్క్రిప్ట్ దీని నుండి వచ్చింది అది. ఏం చెప్తుందంటే అంటే ఈ సృష్టిని కాపాడమంట. ఈ సృష్టిని కాపాడు. ఏది ఈ సృష్టి లఫట్ పనులన్నీ చేసుకుంటా ఈ సృష్టి కాపాడాలా? ఇది చెప్తాడు 2012లో యుగాంతం వస్తుందమ్మా నువ్వే కాపాడాలమ్మా అని చెప్తాడు. ఇట్లా పాపులేషన్ పెంచమని చెప్పిండు అప్పుడు. ఏ విధంగా పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి సమాధానము హ్యాపీ వస్తుంది. సమాజానికి వస్తుంది రాదు కానీ ఆమెకు వచ్చింది వానికి వచ్చింది, వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు లాస్ట్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? మీరు పాస్టర్ గా ఉన్నారు కదండి? అవునండి. నాకు యెహోవా చెప్పాడు పరంజ్యోతితోనే ఉండమన్నాడు, ప్రపంచానికి శాంతి ఇవ్వమన్నాడు. యెహోవా ఎక్కడ దిగుతాడండి అసలు జ్ఞానం? అసలు ఆమె కన్నా మైండ్ ఉండాలి, లేకపోతే ఈ చూసే బాగా కన్నా మైండ్ ఉండాలి. ₹1 కూడా నేను తీసుకోవాలా, కానీ 6,000 రూపాయలు ఇచ్చారు నాకు. ₹1 కూడా తీసుకోలేక 6,000 రూపాయలు ఇచ్చిర్రా? ఆడు కూడా పిచ్చోడు అయిపోయినట్టు మొత్తం చాది చేసి. అంటే వాడు తీసుకోలే కానీ ఈమెనే ఓహో ఈమెనే ఇచ్చేసిందా తీసుకోవాలి. టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా ఇచ్చినట్టు. ఓహో ఏం చేసిండ కూపన్ కార్డ్ ఇచ్చింది ఆమె. ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు అక్కడ? లేదండి. ఏంటి ఒక ఆడపిల్లని ఆడుకుంటున్నారు? ఆయన ఒక పాస్టర్ గా ఉండి బుద్ధి చెప్పాల్సిన తప్పుడు పని చేస్తాడు. వాళ్ళ మొగుడికి అన్ని చెప్పాను, ఆయనకి అన్ని తెలుసు అంటున్నాడు. మాట్లాడు మరి. హలో ఏం నడుస్తుంది రాయడా? కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈడు వచ్చిండు. ఈడ చూసుకుంటే మన మేడం గారేమో ఇద్దరు కలిసి ఈమెను మోసం చేసినా చెప్తుంది. మళ్ళీ చేసిన తప్పులని ఈమెనే చేసింది కదా. సరే ఆమె ఈయననే ఇరికిస్తుంది, ఆయన కూడా ఈయననే ఇరికిస్తుండు. అన్యాయం ఇరికించాం అన్నట్టు అమాయకం ఇరికించమైంది. శివబాబు అనే అకౌంట్ లో నేను 15,500 వేసాను. అది తను వేరే అకౌంట్ ఇచ్చి వేయించుకున్నాడు అని చెప్పి తను చెప్పింది నాకు. శివబాబు అసలు ఆడేవాడు నువ్వేవాడు, అసలు నాకు ఎందుకు ఫోన్ చేసిర్రు? ఇదో పెద్ద ఇలాకా మాఫియా కొంపరా ఇది. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంట. మీరే ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారు? మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వండి, నేను మీకు కార్డు పంపిస్తానండి. కార్డు అది అక్షయ్ నేను చెప్పలే. గిఫ్ట్, ఇట్స్ ఎ గిఫ్ట్, టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. yes వౌచర్. కానీ నువ్వు వినిత ఏమేమి మాట్లాడుకున్నారో ఇక్కడ మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ? మా దగ్గర ఉన్నాయి. వాటికి ఏంటి సమాధానం చెప్పండి. ఉన్నాయంటే లేవు అని చెప్పాలి కానీ ఎక్కడున్నాయి ఎవ్వడు కరెక్ట్ లేడురా. ప్రతి ఒక్కరిది ఏదో ఉంటుంది ఆయన. మరి వస్తే నేను పంపిస్తాను కానీ మరి యెహోవా దేవుడు ఉంటావా? నువ్వు పంపించిన తర్వాతే నేను వస్తా. నేను రావాలని మామూలుగా వస్తున్నా అమ్మాయి, నా సంబంధం అసలు. నేను రావాలంటే ఏంటి, బెంగళూరు నుంచి రావాలంటే మామూలు. యెహోవా దేవుడు అంటే నృసింహస్వామి ఉన్నాడే. పరంజ్యోతి గారు కట్ చేశారు అక్కడ ఫోన్. రికార్డింగ్ కట్ చేసి వెళ్ళిపోయాడు రాడు. చాలా పెద్ద ఆట ఆడవరా ఈ అమ్మారే. సమజ్యోతిగా ఏడున్నావురా నువ్వు? కల్ప్రిట్ ఈడనమాట పరంజ్యోతి గాడు. కానీ నువ్వు ఇప్పటికీ కూడా పరంజ్యోతిని నమ్ముతున్నావు? నేను నమ్ముతాను మేడం, ప్రేమిస్తున్నానండి నేను మనస్ఫూర్తి. అరే ఇదైతే ప్రతిసారి కామన్ ఉంటుంది. అరే ఇంత జరిగినాక నీకు బుద్ధి రాలేదు చూడు అసలు. ఈ వైఫ్ లేమో ఇంత జరిగినా వాడే కావాలంటారు, ఈ హస్బెండ్ ఏమో ఇంత జరిగినా వైఫే కావాలంటాడు. మనం ఇంత జరిగినా ఈ ఎపిసోడే కావాలని మనం కూర్చుంటాము. మన ఆడియన్స్ డిమాండ్ రా అది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒక మానసిక పరిస్థితి, ఒక మానసిక పరిస్థితి అనకండి. నీ పరంజ్యోతే చెప్పాడమ్మా. వీళ్ళిద్దరూ మానసిక పరిస్థితి బాగలేదు. ఇదైతే గౌరవం. ఇది లాయర్ ఆమె కోసం మంచి కోసం అన్ని చెప్తుంటే ఆమెకి ఉల్టా అంటుంది. ఇది పిచ్చోడా అంటే మరి కోపం వస్తుంది రా పిచ్చోళ్ళకి. కేసు వేసి డివోర్స్ తీసుకోండి, ఆ పరమజ్యోతి అనేది కూడా కేసు ఇవ్వండి. అయితే ఇంకో వేరే వాళ్ళని కూడా ఇట్లా మోసం చేయకుండా ఉంటాడు, యాక్షన్ తీసుకుంటారు పోలీసులు వాని మీద అని చెప్తే ఇప్పుడు ఈయన బిడ్డని ఈయన తీసుకుంటాడు. ఇక వీళ్ళిద్దరు మీరు బెంగళూరులో పోయి ఏమైనా చేసుకోండి అని చెప్పి కూర్చొని మాట్లాడుకోండి ఎంతసేపు అని చెప్పి. సో చూసారు కదా గైస్, ఇది మన స్పెషల్ పరంజ్యోతి ఎపిసోడ్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బాయ్. कोई
కోయ్ 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 కోయ్